హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ షాక్ తగిలింది. గత కొంతకాలంగా నెమ్మదించిన గోల్డ్ రేట్లు ఇవాళ ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఒకేసారి ధరలు భారీగా పెరిగాయి. ఇక దీంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి ఇది మింగుడు పడని విషయంగా మారింది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ యుద్ధం మొదలైన క్రమంలో ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బుధవారం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,51,310 రూపాయల వద్ద కొనసాగుతోంది. మంగళవారం 1,49,180 రూపాయల వద్ద స్థిరపడగా నిన్నటితో పోలిస్తే ఇవాళ 2,130 రూపాయలు పెరిగాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,38,700 రూపాయల వద్ద ఇప్పుడు కొనసాగుతోంది. నిన్న ఈ ధర 1,36,750 రూపాయల వద్ద స్థిరపడింది. నిన్నటితో చూసుకుంటే 1,950 రూపాయలు పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,280 రూపాయల వద్ద ఉండగా నిన్న 1,50,770 రూపాయల వద్ద ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 2,510 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధరకు వస్తే మంగళవారం 1,38,200 రూపాయల వద్ద ఉండగా ఇవాళ 1,40,500 రూపాయలకు చేరుకుంది. బుధవారం 2,300 రూపాయలు పెరుగుదల నమోదైంది. ఇక అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర 1,51,440 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న ఈ ధర 1,49,230 రూపాయల వద్ద స్థిరపడింది. నిన్నటితో పోల్చుకుంటే 2,210 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధరకు వస్తే 1,38,850 రూపాయల వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో 24 క్యారెట్ల రేటు 1,51,310 రూపాయల వద్ద ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,38,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బెంగళూరులో కిలో వెండి 2.65 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న 2.55 లక్షల వద్ద ఉంది. ఇవాళ కిలో వెండిపై 10,000 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్లో కేజీ వెండి 2.70 లక్షలుగా ఉండగా నిన్న 2.65 లక్షలుగా ఉంది. హైదరాబాద్లో వెండిపై 5,000 రూపాయలు పెరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.